ఏబదియవ సర్గము కోసలదేశపు పొలిమేరలకు చేరిన పిమ్మట శ్రీరాముడు అయోధ్యకు నమస్కరించుట. అనంతరము వారు గంగాతీరమునగల శృంగబేరపురమునకు చేరుట. గుహుడు వారికి సేవలోనర్చుట. సీతారామలక్ష్మణులు గారచెట్టును ఆశ్రయించి ఆ రాత్రిని అచట గడుపుట. ధీశాలి అయిన శ్రీరాముడు విశాలములై మనోహరములైన కోసలదేశపు పొలిమేరలకు చేరి అయోధ్య వైపునకు మరలి నమస్కరించుచూ ఇట్లు నుడివెను. కాకుత్స్థ వంశజులచే పరిపాలింపబడుచున్న ఓ అయోధ్య మహానగరమా, ఈ దేశమున సుప్రతిష్ఠితులై రక్షించుచున్న దేవతలను నిన్ను నా వనప్రయాణమునకై అనుజ్ఞ ఇయ్యవలసినదిగా వినమ్రముగా వేడుకొనుచున్నాను. నేను వనవాసమును ముగించుకుని మహారాజుగారి రుణమును దీర్చుకుని మరల నిన్ను దర్శింతును. అప్పుడు తల్లిదండ్రులను జేరి వారిని సేవింతును. ఎరుపెక్కి అందమైన కనులుగల శ్రీరాముడు కుడిచేతిని పైకెత్తి కంట తడిబెట్టుచూ పొంగి పొరలి వచ్చుచున్న దుఃఖముతో జానపదులను ఉద్దేశించి ఇట్లు వచించెను. మీరు పెక్కు శ్రమల కోర్చి నాయందు దయతో మిగులు ఆదరాభిమానములను చూపి తోడ్పడితిరి. అందులకు కృతజ్ఞుడను. మావలన మీరు మిగుల కష్టములను సహించితిరి. కనుక మీరు మీ పనులలో నిమగ్నులు కండు. అంతటా ఆ జానపదులు మహాత్ముడైన శ్రీరామునకు ప్రదక్షిణ పూర్వకముగా ప్రణమిల్లిరి. అనంతరము వారు వెక్కి వెక్కి ఏడ్చుచు రాముని దర్శించు కోరికతో ఎక్కడివారక్కడ నిలిచిపోయిరి. వారు శ్రీరాముని ఎంతగా దర్శించిననో తనివిదీరక విలపించుచు నిలుచుండిరి. అప్పుడు శ్రీరాముడు తన ప్రయాణమును కొనసాగించుచు ప్రదోషకాలమున సూర్యునివలె ఆ పల్లె ప్రజల కనుచూపు మేరకు అందనంత దూరమునకు వెళ్లిపోయెను. శ్రీరాముడు ప్రయాణము చేచున్న ఆ కోసల ప్రదేశములు అన్నీను ధనధాన్య సంపదలతో వెళ్లివిరియుచుండెను. అచటి ప్రజలు ఎల్లరునూ ఉదారముగా దానధర్మములను చేయుచుండెడివారు. ఆ ప్రదేశములన్నీను పరిశుభ్రముగా ఉండెను. అచటివారు నిర్భయముగా జీవించుచుండిరి. అవి దేవాలయములతోడను యజ్ఞములకు సంబంధించిన యూపస్తంభములతోనూ ఒప్పుచూ రమ్యముగా ఉండెను. అచటి ఉద్యానవనములు, మామిడితోపులు, చక్కని జలాశయములు ఆ జనపదములకు శోభలను గూర్చుచుండెను. అచటివారు అందరునూ దృఢకాయులై సంతోషముతో జీవించుచుండిరి. ఆ ప్రదేశములన్నీను ఆవులమందలతో అలరారుచుండెను. ఆ పల్లెలన్నీను ప్రభువుల పర్యవేక్షణలో సురక్షితములై యుండెను. నిరంతరము అవి వేదఘోషలతో ప్రతిధ్వనించుచుండెను. అట్టి సుసంపన్నములైన కోసల ప్రదేశములను అన్నింటినీ అధిగమించి పురుషశ్రేష్ఠుడైన ఆ శ్రీరాముడు రథముపై వెళ్లిపోవుచుండెను. మహాధైర్యవంతులలో శ్రేష్ఠుడైన శ్రీరాముడు కోసలదేశపు పొలిమేరలను దాటిన పిమ్మట సర్వవిధములుగా సుసంపన్నమైన ఒక దేశమునకు మధ్య నడిమి భాగము ద్వారా ప్రయాణము చేసెను. ఆ దేశము సుఖసంతోషములకు నెలవైనది, మిక్కిలి విశాలమైనది. అది కనువిందుగా వించు ఉద్యానవనములతో విలసిల్లుచుండెను. అది సామంతరాజులచే అనుభవింప పాలింప బడుచుండెను. ఆ దేశమున త్రిపథగామిని అయిన స్వర్గమత్యపాతాళలోకములలో ప్రవహించునట్టిది అయిన దివ్య గంగానది ప్రవహించుచుండెను. ఏమాత్రము నాచులేనిదే నిర్మలజలములతో రమ్యమై మహర్షులచే సేవింపబడుచున్న ఆ పవిత్ర గంగానదిని శ్రీరాముడు దర్శించెను. ఆ పవిత్ర గంగానదీ సమీపమునగల ఇషుశ్రమములు దర్శనీయములై యుండెను. అచ్చటచ్చట ఆ నదీతీరమునగల స్నానఘట్టములలో అప్సరసలు అప్పుడప్పుడు సంతోషముతో జలక్రీడలు సలుపుచుందురు. దేవతలు, దానవులు, గంధర్వులు, కిన్నరులు, వివిధ గంధర్వ జాతులకు చెందిన స్త్రీలు మొదలగువారు తమకు అనుకూల రీతిలో నిర్మల గంగాజలములలో స్నానపానముల నర్చుచూ విహరించుచుందురు. వారి విహారముల వలన ఆ నదీతీరముల శోభలు ఇనుమడించుచుండును. జగత్ప్రసిద్ధమైన ఆ నదీతీరములందు దేవతలు విహరించుటకు అనువుగా చక్కని క్రీడాపర్వతములు, రమ్యములైన ఉద్యానవనములు అసంఖ్యాకముగా అలరారుచుండెను. ఆ నది దివ్యపద్మములతో విలసిల్లుచూ దేవతల కొరకే ఆకాశమున ప్రవహించి ఆకాశగంగా అగావాసిగాంచెను. అట్టహాసములతో గూడిన ఆ గంగానది జలపాతముల శబ్దములు భయమును గొలుపుచుండెను. నిర్మల తరంగములపైగల నురుగులు ఆ నది యొక్క చిరునవ్వులను ప్రదర్శించుచుండెను. అక్కడక్కడ చీలి ప్రవహించు ఆ నదిపాయలు ఆ నది యొక్క జడలుగా శోభిల్లుచుండెను. ఆ నదిలోని సుడిగుండములు చూడముచ్చటగా నుండెను. ఆ నది కొన్నిచోట్ల స్థిమితముగా గంభీరముగను, కొన్ని తావుల ఉవ్వెత్తు తరంగములతో వేగముగను ప్రవహించుచుండెను.
కొన్ని ప్రదేశములయందు ఆ నదీతరంగ ధ్వనులు మూదంగనాదములను తలపింపజేయుచుండెను. కొన్ని చోట్ల ఆ నది పిడుగులు పడినట్లు భయంకర ధ్వనులను కావించుచుండెను. ఆ నది తీరములేందుగల కొన్ని ఘట్టములలో దేవతలు మునకలు వేయుచుండిరి. కొన్ని ప్రదేశములు నల్లగలువలతో శోభిల్లుచుండెను. ఆ నది తీరములు విశాలమైన మెత్తని ఇసుకతి నెలతో విలసిల్లుచుండెను. అది హంసధ్వనులతోడను బెగ్గురుపక్షుల కలకలములతోడను చక్రవాకముల కూజతములతోడను మదించిన పక్షుల రవములతోడను వింతగొలుపుచుచుండెను. తీరములేందలి వృక్షముల పంక్తులు ఆ నదికి మాలలుగా శోభిల్లుచుండెను. బాగుగా వికసించిన కలువలు విప్పారిన పద్మములు అటనట దట్టముగా అలముకునియుండుటచే కొన్ని తావులయందు నదీజలములు కనబడకుండెను. కొన్ని చోట్ల ఆ నదీ తెల్లకలువలతోడను ఎర్రదామరలతోడను ముగ్గలతోడను మనోహరముగా నుండెను. కొన్ని తావులు పుప్పొడులతో నిండియుండెను. మరికొన్ని ప్రదేశములు మత్తిల్లిన మగువవలె మందగమనముగలవయుండెను. ఆ నది మాలిన్యరహితమై మణులవలె స్వచ్ఛ నిర్మల మైన జలములతో దర్శనీయముగానుండెను. దిగ్గజములు మదించిన అడవి ఏనుగులు దేవతలకు వాహనములైన గజరాజులు ఆ గంగాజలములలో దిగి మాటిమాటికిని ఘీంకారములు సలుపుచుండుటచే అచటి వనములు అన్నియును ప్రతిధ్వనించుచుండెను. పల్లవములు ఫలపుష్పములుగల వృక్షములతోడను పొదలతోడను పక్షులతోడను విలసిల్లుచున్న తీరములుగల ఆ గంగానది ప్రయత్నపూర్వకముగా చక్కని ఆభరణములను అలంకరించుకునియున్న అతివవలె అలరారుచుండెను. ఆ నది పాదములుగల జలజంతువులతోడను మొసళ్లతోడను సర్పములతోడను గూడియుండెను. విష్ణు పాదము నుండి అవతరించుటచే అది పవిత్రమైనది. అంతేగాక తన జలములలో స్నానమొనర్చువారి పాపములను అది కడిగివేయును. సగరవంశజుడైన భగీరథుని తపోమహిమచే ఆ గంగ పరమశివుని జటాజూటము నుండి భువికి జేరి లోకపావనియైనది. సముద్రుని పట్టమహిషియైన ఆ గంగానది యందు బెగ్గురు పక్షులు క్రౌంచ పక్షులు కలరవములు చేయిచూ తిరుగాడుచుండెను. మహాబాహువైన శ్రీరాముడు గంగానదీ తీరమునకు చేరెను. ఆ నదీ తీరముననే శృంగిబేరపురము గలదు. మహారథుడైన ఆ రఘురాముడు సుడులుదిరుగుచున్న జలములతో తరంగములతో ఒప్పుచున్న ఆ నదిని వీక్షించి రథసారథి అయిన సుమంత్రునితో ఇట్లనెను: నేడు మనము ఇచ్చటనే నివసింతము. ఓ సారథి, ఈ నదీ సమీపముననే ఒక పెద్ద గారవృక్షము గలదు. అది చిగురుటాకులతో పెక్కు పుష్పములతో గూడి శోభిల్లుచున్నది. ఆ చెట్టు నీడలో నివసించుదము. పవిత్రములైన మధురజలములు గలదియు దేవ దానవ గంధర్వుల చేతను మానవాళి చేతను మృగముల చేతను పక్షుల చేతను సేవింపబడుచున్నదియు అగు ఈ మహానదిని మనము దర్శింతము. అంతట లక్ష్మణుడును సుమంత్రుడును ఆ రఘునందనుని మాటలకు తలలూపి రథమును గారచెట్టు కడకు చేర్చిరి. రమ్యమైన ఆ చెట్టు నీడలో ఆగిన ఆ రథము నుండి శ్రీరాముడు సీతా లక్ష్మణులతో గూడి క్రిందికి దిగెను. సుమంత్రుడు గూడ రథము నుండి దిగి ఆ ఉత్తమాశ్వములను రథము నుండి విప్పెను. పిదప అతడు చెట్టు క్రింద చేరియున్న శ్రీరామునకు నమస్కరించుచు ఆయన సమీపమున నిలబడెను. గుహుడు అననతడు ఆ ప్రదేశమునకు అధిపతి. అతడు శ్రీరామునకు భక్తుడు, ఆత్మీయుడు, మిత్రుడు, నిషాదజాతివాడు, చతురంగ బలములుగలవాడు, ఉత్తమ పరిపాలకుడుగా పరమభక్తుడుగా వాసిగాంచినవాడు. మహాపురుషుడైన శ్రీరాముడు తన దేశమునకు విచ్చేసిన వార్తను విని అతడు వృద్ధులతో మంత్రులతో తన జాతి వారితో గూడి ఆయనను సమీపించెను. పిమ్మట శ్రీరాముడు తన కడకు వచ్చుచున్న నిషాదరాజైన గుహుని దూరమునుండియే చూచి లక్ష్మణునితో గూడి ఎదురేగి అతనిని కలిసికొనెను. అంతట గుహుడు నారచీరలను ధరించియున్న శ్రీరాముని జూచి సంతప్తుడై ఆయనను కౌగిలించుకుని ఇట్లనెను: ప్రభూ, ఈ రాజ్యము మీకు అయోధ్య వంటిది. నేను మీ సేవకుడను, ఏమి చేయవలెనో తెలుపుడు. ఓ మహాబాహు, మీవంటి ప్రియమైన ఆతిథి ఎవరికి లభించును? అనంతరము ఆ గుహుడు వెంటనే వివిధములైన రుచికరములగు అన్నపానీయములను తెప్పించెను. ఆ స్వామికి అర్ఘ్యపాద్యాది సత్కారములను నెరపెను. పిదప ఆయనతో ఇట్లనెను: ఓ మహాబాహు, మీకు స్వాగతము. ఈ రాజ్యమంతయును మీదే. మీరు మాకు ప్రభువులు, మేము పరిచారకులము. కావున సాదరముగా ఈ రాజ్యమును పరిపాలింపుడు. భక్ష్యములు, అన్నము మొదలగుని, భోజ్యములు, పాయసాదులు, పానకములు మొదలగునవియును, లేహ్యములును ఇచట సిద్ధముగానున్నవి. అందరును ఆరగింపుడు. చక్కని శయ్యలు ఏర్పాటు చేయబడినవి.
గుర్రములకు గడ్డి మొదలగు ఆహార పదార్థములు సిద్ధమునర్పబడినవి. ఈ విధముగా పలుకుచున్న గుహునితో శ్రీరాముడిట్లను, ఓ మిత్రమా, నీవు కాలినడకతో ఇంతదూరము వచ్చి స్నేహ సద్భావములను ప్రకటించితివి. నీవు చూపిన ఆదరాభిమానములే మాకు సకల సత్కారములు. పూర్తిగా ప్రసన్నులమైతిమి. పిదప శ్రీరాముడు బలమైన తన బాహువులతో గుహుని కౌగిలించుకొని ఇట్లు నుడివెను, ఓ మిత్రమా, నీవును నీ బంధువులను క్షేమముగా నున్నందులకు నాకు సంతోషము. నీ రాష్ట్ర ప్రజలు, నీ మిత్రులు, నీవన సంపదలు భద్రమేగదా. మీరు ఆదరాభిమానములతో మాకై ఈ అన్నపానాదులను సమకూర్చినందులకు సంతోషించుచున్నాను. కాని వీటిని నేను ప్రతిగ్రహింపజాలను. ఏలనన ప్రస్తుతము నేను పితృవాక్య పరిపాలన ధర్మమునకు బద్ధుడనై వనములయందు తాపసిగానున్నాను. కనుక నారుచీరలు, ముగచర్మమును ధరించియుంటిని. ఫలములాదులే నాకు ఆహారములు, దీనిని గమనింపుము. మీరు సమకూర్చిన పదార్థములలో అశ్వగ్రాసమును మాత్రము స్వీకరింతును. మిగిలిన వాటితో పనిలేదు. మీరు అన్యథా భావింపవలదు. ఇప్పుడు ఈ మాత్రపు మీ సహకారమే మాకు ఒక గొప్ప సత్కారము. మా తండ్రి అయిన దశరథ మహారాజునకు ఈ అశ్వములు మిక్కిలి ఇష్టమైనవి. ఇవి హాయిగా నుండునట్లు పోషణ జరిగినచో అది మాకు జరిగిన చక్కని సత్కారమేగును. పిదప ఆ గుహుడు ఈ అశ్వములకు కావలసిన గ్రాసమును, నీటిని వెంటనే ఏర్పాటు చేయుడు అని తన అనుచరులను ఆజ్ఞాపించెను. అనంతరము శ్రీరాముడు తనవకలమును, నారుచీరను ఉత్తరీయముగా ధరించి సాయం సంధ్యోపాసనను పూర్తిచేసెను. లక్ష్మణుడు స్వయముగా తీసుకొని వచ్చిన జలమును ఆహారముగా స్వీకరించెను. పిమ్మట లక్ష్మణుడు శ్రీరామునకు పాదప్రక్షాళనమునర్చెను. పిదప శ్రీరాముడు ఆచమనము చేసి నేలమీద తృణశయ్యపై భార్యతోగూడి శయనించెను. అప్పుడు వారికి కొంత దూరముగా ఒక చెట్టుకడ లక్ష్మణుడు నిలబడియుండెను. గుహుడును ధనుర్ధారియై సుమంత్రునితోగూడి లక్ష్మణునితో సంభాషించుచు శ్రీరాముని రక్షణ విషయమున అప్రమత్తుడై ఆ రాత్రి అంతయు కోసలదేశమును దాటిన పిమ్మట శ్రీ సీతారామలక్ష్మణులకు ఇది మొదటి రాత్రి. వారు తమ 14 సంవత్సరముల వనవాస దీక్షను ముగించుకొని మరల అయోధ్యకు చేరడివరకును లక్ష్మణుడు నిద్రాహారములను మానివైచి సీతారాములను సేవించుచువచ్చెను. ఆ లక్ష్మణస్వామి యొక్క సేవాతత్పరతయు దీక్షాదక్షతలను అట్టివి మేల్కొనియుండెను. ధీశాలియు పేరు ప్రతిష్ఠలు గలవాడును మహాత్ముడును అయిన శ్రీరాముడు సుఖములలో పుట్టి పెరిగినవాడు, దుఃఖమనుమాటయే ఎరుగనివాడు. అట్టి అతడు నేలమీద తృణశయ్యపై పరుండుటచే నిద్రపట్టక ఆయనకు ఆ రాత్రి దీర్ఘముగా తోచెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 70వ సర్గము సమాప్తము.